నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను కళ్యాణి. దిస్ న్యూస్ స్పాన్సర్స్ బై శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్. రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును. ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి. రైల్వే స్టేషన్ ఎదురుగా, మెయిన్ రోడ్, తుని. ప్రొప్రైటర్ తమరాణ సత్యనారాయణ. Hey! దూరం నుంచి అవసరమా? అన్ని దాంట్లో తీసుకుంటున్నాను. నా పేరు మార్టిన్ లవర్కింగ్ అండి. డిస్ట్రిక్ట్ ఆఫీసర్ రాజమండ్రి వర్క్ చేస్తున్నాను. ఒక 9:30 టైంలోనూ ఇలాగ ఇక్కడ పట్ల షోరూమ్ లో ఫైర్ అవుతున్నట్టుగా మెసేజ్ వచ్చిందంటే ఇమీడియట్ గా ఇంగ్లీష్ కూడా రెండు టర్న్అవుట్ చేశాను. ఇక్కడ స్పాట్ కు చూసినట్టుకల్లా గ్రావిటీ ఎక్కువగా ఉండడం వల్ల నిజం అంటే మన పట్ల కొబ్బరి బళ్ళు కూడా 2 బళ్ళు తిరగడం జరిగిందండి. ఇప్పుడు దర్యాపు ఇంకా మహా అయితే ఇంకో 1.5 2 అవర్స్ కూడా పట్టే టైం ఉంటుంది. దీనికి వెంటిలేషన్ పనిలేకపోవడం వలన ఇమీడియట్ గా మేము రెస్పాండ్ అవ్వలేకపోయాం. అంటే రెస్పాండెన్స్ అంటే నాన్ ఎంట్రీ అవ్వలేకపోయాం. ఇప్పుడు స్మోక్ కూడా బయటకు తీస్తున్నాము. తీసిన తర్వాత 4 సైడ్స్ నుంచి కూడా వాటర్ కూలింగ్ చేస్తే కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తామండి. అవన్నీ వర్కింగ్ కండిషన్ వర్కింగ్ కండిషన్ లేవండి. ఇప్పుడు ఇది అయిన తర్వాత దాన్ని ఒకసారి దాని ఇన్వెస్టిగేషన్ లో దానికి ఏం చేస్తాం, ఎన్ఓసి ఉందా లేదంటే పర్మిషన్ ఉందా లేదని తర్వాత చెక్ చేస్తామండి. ఇప్పుడు ముందు ఓవరాల్ గా దీన్ని ఫైర్ కంట్రోల్ చేసి స్మోక్ అంతా రిలీజ్ చేయవలసిన పరిస్థితి ఉంది కాబట్టి అది కంట్రోల్ చేస్తామండి. అంటే మహా అయితే 1.5 అవర్స్ కూడా పట్టడానికి ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ అని అంటే తెలిసింది. అది ఫైర్ కంట్రోల్ అయిపోయిన తర్వాత దీనికి అసలు మూలం ఏంటి, ఎక్కడ జరిగింది ఏంటంటే తర్వాత ఇన్వెస్టిగేషన్ చేస్తాను. ఉంది సార్, హాస్పిటల్స్ ఉంది. వాళ్ళు కూడా అంటే ఐడెంటిఫై చేయలేకపోతే లోపల మెటీరియల్ ఉంది కదా, అదంతా ఇప్పుడు కంట్రోల్ అయితేనే కానీ లోపలికి అటెండ్ అయిన తర్వాత మనం చూసి చెప్పలేము సార్. థ్యాంక్ యూ అండి.